పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని మాటలోని శక్తి. ప్రియులరా, సమస్తాన్ని సృష్టించిన వ్యక్తి చేత రమ్ము అని ఒకే మాట పలుకబడింది. సృష్టిలో పలికిన మాటల్లో ఉన్న అదే శక్తి ఆ ఒక్క మాటలో ఉంది. ప్రభువు నుండి వచ్చిన ఒక్క మాటలోని శక్తితో పేతురు ఆ తరంగాలపై, సముద్ర తరంగాలపై నడిచాడు. ప్రియులారా, అలాగే నమ్మి దాని ప్రకారం నడుచుకుంటే వాక్కును నెరవేర్చే అభిషేకం, శక్తి ఆ వాక్కులోనే ఉంది. దేవుని బిడ్డలారా, మనం దేవుని శక్తిని మాత్రమే కాకుండా దేవుని శక్తి గొప్పతనాన్ని, ఆ తరువాత దేవుని శక్తి అపరిమిత మహత్యాన్ని తెలుసుకోవాలి. ఈ అపరిమితమైన దేవుని శక్తి గొప్పతనం మన పట్ల ఉంది, అనగా అది మన కొరకు, మన పక్షముగా ఉంది అని అర్థం. కొందరికి దేవుని శక్తి గురించి కొంచెమే తెలుసు, కానీ అది మన కోసం ఉందని, మన ఆధీనములో ఉందనే ప్రత్యక్షత చాలా కొద్ది మందికే తెలుసు. దేవుని శక్తి మన కోసం కార్యం చేస్తుందని నమ్మకపోతే, దేవునికి శక్తి ఉందని నమ్మినా అది మనకి ఎలాంటి మేలు చేయదు. ప్రియులారా, నమ్మేవారికి మాత్రమే అపరిమితమైన దేవుని గొప్ప శక్తి ప్రభావితముగా ఉంటుంది. దాన్ని పొందుకోవడానికి నమ్మాలి. దాన్ని సందేహిస్తే అది లేకుండానే ఉంటాం. దేవుని బిడ్డలారా, సకల విమర్శలు వచ్చినా పేతురు నీళ్ల మీద నడిచాడు. యేసు పేతురులు నీళ్ల మీద నడవడాన్ని మిగతా 11 మంది శిష్యులు చూసినా వారు నీళ్ల మీద నడవలేదు. ప్రియులారా, నీ సహజ వనరుల భద్రతను విడిచి అనగా పడవలో నుండి బయటకు వచ్చి నిన్ను హత్తుకొని అద్భుతం జరిగే స్థితిలో ఉండటం అనేది దేవుని అద్భుతాన్ని పొందటంలో ప్రముఖ అడుగు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు వ్యక్తి పక్షపాతి కాడు. శిష్యుల్లో ఎవరైనా ఆయన్ని అడిగి పడవ నుండి బయటకు వస్తే వారు కూడా నీళ్ళ మీద నడిచేవారు. నీ పట్ల ఉన్న అపరిమిత దేవుని శక్తి మహత్యములో నడిచేలా అడుగును బయట వేయడానికి భయపడుతూ ఒకవేళ పడవలో దాక్కున్నావా? ఈరోజు విశ్వాసంతో అడుగువేసి అవసరమైన అద్భుతం కోసం ఆయన్ని నమ్మే రోజు కనుక దేవుని మాటల్లో శక్తి ఉంది, దేవుని మాటల్లో బలం ఉంది. అందుకనే ఒక్క మాట మాత్రము సెలవేము చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. కనుక దేవుని మాటలో ఉన్న శక్తిని అనుభవిందాం. ఆయన మాట యొక్క మాధుర్యాన్ని మన జీవితాన్ని మాధుర్యముగా మలుచుకోవడానికి ఉపయోగించుకుందాం. దేవుని కృప సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభువా. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండమని వేడుకుంటూ ఉన్నాను. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. నేటి తండ్రి దినాన ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి మెండుగా దయచేయండి. చదువుకున్న బిడ్డలకు తోడై ఉండండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. రక్షణ మారు మనసు లేని వారికి దయచేయండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచుమని తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని ఆశీర్వదించండి. అనారోగ్యాలతోనూ బలహీనతలతో ఉన్న బిడ్డలను మీరు దర్శించి ఆయురారోగ్యములు వారికి దయచేయమని, దినదీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.